ధీరజ్ ఫోన్లో మాట్లాడుతూ గోడ మీద ఐ లవ్ యూ ప్రేమ అని రాసి ఉంటాడు. ఇంకా అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా అది చూసి ధీరజ్ ఫోన్ కట్ చేసి దీనికి కనిపించకుండా చూడాలి అని దానికి అడ్డుగా నిలబడి ఉంటాడు. ఏంట్రా ఎవరితోనరా అంత సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్నావు అని ప్రేమ అడుగుతూ ఉంటే, నేను ఎవరితో సీరియస్గా మాట్లాడుతున్నాను అదేం లేదు అని అంటూ ధీరజ్ అంటాడు. లేదురా నువ్వు ఎవరితోనో సీరియస్గా మాట్లాడావు అని ప్రేమ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అయితే ఏంటే నీకు ఇప్పుడు నా విషయాలన్నీ నీకెందుకు అని ధీరజ్ గట్టిగా అరుస్తూ ఉంటే, లేదురా నీ విషయాలన్నీ నాకు తెలియాలి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని మళ్ళీ ప్రేమ అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో ధీరజ్ నువ్వే కనిపెట్టవే నేను ఎవరితో మాట్లాడుతున్నానో అని అంటూ ఉంటాడు. ఇంకా దాంతో ఆలోచించి మీ అక్కతోనే కదా డబ్బుల కోసం అడుగుతున్నావు కదా మీ అక్కని అని ప్రేమ అంటూ ఉంటే, నీ కోడి బుర్రకి అంతకన్నా ఇంకేం తెలుస్తుంది, నీ బుర్రని తీసుకుని వెళ్ళి మ్యూజియంలో పెట్టాలి, అయినా మా అక్క డబ్బులు ఇస్తుందా, అడిగితే గిడిగితే మా బావని అడుగుతాను కానీ అని ప్రేమకి చెప్తూ ఉంటాడు ధీరజ్. ఇంకా తర్వాత మరి ఎవరితోనరా నువ్వు మాట్లాడేది అని ప్రేమ అడుగుతూ ఉంటే, గెస్ట్ చేయి అని అంత మురిసిపోతూ సిగ్గుపడుతూ మాట్లాడుతున్నాను అంటే నీకు అర్థం కావట్లేదా అని ధీరజ్ అంటాడు. ఓ అంటే ఐశ్వర్యతో మాట్లాడుతున్నావారా అని అనడంతో అవును అని ధీరజ్ అంటాడు. ఇంకా దాంతో ప్రేమ ధీరజ్ ఫోన్ తీసుకోవడానికి ధీరజ్ వెంబడి పడుతూ ఉంటుంది. ఇంకా అలా ఫోన్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటే అందులో నెంబర్స్ ఏమీ ఉండవు. ఇందులో అసలు ఐశ్వర్య నెంబరే లేదు కదరా, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అని ప్రేమ ధీరజ్ వెంబడి పడుతూ కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా గోడ మీద ఐ లవ్ యూ ప్రేమ అని రాసి ఉన్నదాన్ని చూసి ఇంకా అలా మురిసిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంత ప్రేమ ఉందారా నాకు మీద నీకు అని అంటూ అక్కడే గోడ దగ్గర నించొని ఉంటే, ఇంకా ధీరజ్ ప్రేమ మీదకి వస్తూ ప్రేమని కదలనివ్వకుండా అలానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు.